నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు 55 కోట్ల రూపాయల దుర్వినియోగానికి సంబంధించి ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టినట్టు తెలుస్తుంది. దానిలో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి చెప్పేసి ఉన్న విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన విషయంలో లోతులోకి వెళ్తే కేటీఆర్ ఆల్రెడీ హైకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ఆయన ఇంకొక పిటిషన్ కూడా జరిగింది. అది కాకుండా బెయిల్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మరొక పిటిషన్ వేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ ఆ 31 తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా ఆసక్తిగా తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈడీ కూడా ఈ కేసు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి జనవరి 7న ఈరోజు ఈడీకి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈరోజు ఇంతకు ముందే కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు జనవరి 2వ తారీఖు 3వ తారీఖులో ఈరోజు ఎవరైతే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కానీ A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి కానీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ చెప్పడం ఈరోజు రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఏసీబీ, ఇంకొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రెండు కూడా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కేటీఆర్ ఈరోజు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్లో ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉంటుంది. అది తిహార్ జైలుకు పోతాడా లేకపోతే చెంచల్ కూడా జైలుకు పోతాడా అనేటువంటి దాంట్లో చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే ఈ కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 150 రోజులకు పైగా తిహార్ జైల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలుస్తూ ఉంది. ఆ తర్వాత తిహార్ జైలుకు కేటీఆర్ వెళ్తాడా అనేటువంటి కోణంలో కూడా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల్లో వీళ్ళు అనేకమైనటువంటి అక్రమాలు అవినీతి చేసినటువంటి సందర్భంలో చాలా ప్రధానమైనటువంటి తెలంగాణ సమాజం నుంచి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళపైన ప్రస్తుతం ఒక్కొక్కటిగా వీళ్ళ యొక్క అవినీతి పుట్ట అంతా కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రధానంగా నా ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలంగాణ సమాజం కోసమే నేను చేశాను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేశానని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆర్బీఐకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా, క్యాబినెట్ నిర్ణయం జరగకుండా, హెచ్ఎండిఏకి సంబంధించిన రూల్స్కి విరుద్ధంగా, ఈరోజు బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా కూడా ఈరోజు 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి తరలించడం ఇది చాలా పెద్ద కుట్ర, చాలా పెద్ద నేరంగా ఈరోజు ఏసీబీ కానీ అదేవిధంగా ఇటు ఈడీ కానీ పరిగణించిన సందర్భంలో ఇక కేసు దర్యాప్తు ముమ్మరంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏసీబీ ముందు అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఈడీ ముందు అరెస్ట్ చేస్తుందా అనే కోణంలో కూడా చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ కోణంలో ఏసీబీ వర్సెస్ ఈడీ మరి వీళ్ళిద్దరు ఏ విధంగా ముందుకు పోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టే తెలుస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోగా కేటీఆర్ అరెస్ట్ పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. ఇది కేటీఆర్ సంబంధించినటువంటి ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.